హాయ్ ఫ్రెండ్స్, నేటి వీడియోలో మనం చర్చించబోయేది మీ జీవితాన్ని మార్చేసే ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ హ్యాబిట్ గురించి. ఇది నేర్చుకున్న తర్వాత మీ మైండ్ సెట్, మీ డైలీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. జీవితంలో మీరు రెండు రకాల మనుషులలో ఒకరుగా ఉండవచ్చు. మొదటి రకం వాళ్ళు రూమ్లోకి ఎంటర్ అవ్వగానే హాయ్ గైస్, నేను వచ్చా అని బిగ్గరగా అంటారు. ఇలాంటి వాళ్ళను ఎవరూ సీరియస్గా తీసుకోరు. చాలాసార్లు టైంపాస్కే యూజ్ చేస్తారు. ఇక రెండో రకం వాళ్ళు రూమ్లోకి ఎంటర్ కాగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆహా, ఫైనల్గా ఇతను వచ్చాడు అనుకుంటారు. వీళ్ళే ఆ పర్సన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఆ రెండో కేటగిరీ వాళ్ళలోకి చేరిపోతారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం లీల్ లౌన్స్ అనే రచయిత రాసిన హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్లోని కమ్యూనికేషన్ సీక్రెట్స్ నేర్చుకుందాం. ఈ స్కిల్స్ ఎలా మాట్లాడితే ముందు వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారో నీకు నేర్పుతాయి. ఎలా మాట్లాడితే ఇంకా ఏం చెప్పాలి అని తడబడకుండా కంటిన్యూగా మాట్లాడగలవో, ఎవరైనా నువ్వేం చేస్తావు అని అడిగితే దానికి ఎఫెక్టివ్గా ఎలా రిప్లై ఇవ్వాలో, నీ దగ్గర ఎప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ రెడీగా ఉండాలంటే ఏం చేయాలో, ఎప్పుడైనా నీకు ఎవరితో అయినా మాట్లాడాలి అనిపించకపోతే వాళ్లే సైలెంట్గా ఉండేలా ఎలా హ్యాండిల్ చేయాలో, ఎదుటి వాళ్ళు నిన్ను లైక్ చేసేలా థ్యాంక్ యూ చెప్పే వేరువేరు స్టైల్స్ ఏంటో, ఎదుటి వాళ్ళు నిన్ను తమ ఫ్యామిలీ ఫ్రెండ్లా ఫీల్ అయ్యేలా మాట్లాడే ఆ స్పెషల్ టెక్నిక్ ఏంటో, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు మొదటిది, ఎలా మాట్లాడితే మనకు రెస్పెక్ట్ వస్తుందో చూద్దాం. రచయిత చెప్పినట్లు దీనికోసం రెండు టెక్నిక్స్ ఉన్నాయి. మొదటి ట్రిక్ యూ కమ్యూనికేషన్, అంటే నువ్వు అనే పదం మీద ఫోకస్ చేయడం. ఒకసారి ఆలోచించండి, నీ లైఫ్లో నీకు ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని. చాలామంది బ్రదర్, సిస్టర్, వైఫ్ వగైరా వగైరా అని చెప్తారు. కానీ రియాలిటీలో మనకు మనమే ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి చెప్పే సెంటెన్స్లు వాడితే వాళ్ళు మీకు ఇంప్రెస్ అవుతారు. ఉదాహరణకు, ఒక అమ్మాయి మీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తుంది. కానీ ఇంకో అమ్మాయి మీకు ఈ డ్రెస్ చాలా సూపర్గా సూట్ అయింది అంటుంది. ఇందులో మీకు ఏ మాట నచ్చుతుంది? ఖచ్చితంగా రెండోదే. ఎందుకంటే అందులో మీ గురించి ఉంది. అలాగే ఇంకో ఉదాహరణ, ఒకరు ఇది ఒక మంచి ప్రశ్న అంటారు, ఇంకొకరు నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు అంటారు. వీటిలోనూ రెండో వాక్యమే నీకు బాగుంటుంది. ఎందుకంటే అందులో నీ గురించి ఉంది. కేవలం మాటల్ని కొంచెం మార్చడమే చాలు, దానితో మీరు ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు. కానీ అందరికీ డైరెక్ట్గా పోవడం నచ్చదు. కొందరికి అది చీఫ్ ఫ్లాటరీలా ఫీల్ అవుతారు. ముఖ్యంగా వాళ్ళు నీకంటే హయ్యర్ పొజిషన్లో ఉంటే. అప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఎదుట వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ శర్మ గారు నిజంగా మంచి హార్ట్ ఉన్న మనిషి, అందరికీ హెల్ప్ చేస్తారు అని చెప్పండి. ఆ మాట వాళ్లకు పరోక్షంగా చేరితే వాళ్ళు నీ మీద మరింత ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే చాలామంది వెనకాల చెడుగా మాట్లాడతారు, కానీ నువ్వు వాళ్ళ గురించి మంచిగా చెప్తే వాళ్ళు నీ గురించి కూడా మంచిగా అనుకుంటారు. ఇక తర్వాత టెక్నిక్, మాట్లాడేటప్పుడు ఇంకా ఏం మాట్లాడాలి అని తడబడకుండా ఉండే సీక్రెట్. చాలాసార్లు అలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. మన దగ్గర టాపిక్ ఏమీ ఉండదు, మనకు ఆ టాపిక్ గురించిన నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మనం అవునా, సరే అని తల ఊపుతూ ఉంటాం. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో పడ్డారంటే ఆథర్ ఇచ్చిన ఒక సూపర్ టెక్నిక్ ఉంది. దాని పేరు ప్యారోటింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం ఒక ప్యారెట్లా, అంటే రెండో మనిషి చెప్పిన చివరి 3 మాటలను ఎమోషన్తో రిపీట్ చేయాలి. ఉదాహరణకి బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. ఆథర్ అంటాడు, నా ఫ్రెండ్ ఫిల్ నన్ను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి తీసుకువస్తాడు. నేను చాలా అలసిపోయి ఉంటాను కాబట్టి కారులో కూర్చోగానే నిద్రపోతాను. అందుకే ఫిల్కి కూడా బోర్ అనిపించేది. తాను నాకు కేవలం డ్రైవర్లా అనిపించేవాడు. కానీ ఈసారి నేను కొత్త టెక్నిక్, ప్యారోటింగ్ టెక్నిక్ నేర్చుకున్నా. ఈసారి నేను కారులో ముందు సీట్లో కూర్చున్నా. ఫిల్ నేను మళ్ళీ నిద్రపోతానని అనుకున్నాడు. కానీ ఈసారి నేను సడన్గా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను. అతను థియేటర్ నుంచి అన్నాడు. నేను వెంటనే ఓ, థియేటర్ నుంచా అని రిపీట్ చేశాను. ఫిల్ స్మైల్ చేస్తూ అవును, చాలా సూపర్ షో అది అన్నాడు. నేను మళ్ళీ అబ్బో, అంత మంచి షోనా అని రిపీట్ చేశాను. అతడు అవును, స్టీఫెన్ కి షో, స్వీనీ టాడ్ అని చెప్పాడు. నేను మళ్ళీ స్వీనీ టాడ్ అని రిపీట్ చేశాను. అలా నేను ఫిల్కి చివరి మాటల్ని ఎమోషన్తో రిపీట్ చేస్తూ ఉంటే మా మాటలు ఎప్పుడూ ఆగలేదు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఫిల్ నాతో నీతో మాట్లాడటం ఈరోజు చాలా బాగుంది అన్నాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆథర్కి ఆ షో గురించి ఏమీ తెలియదు, కానీ ఫిల్ తాను బెస్ట్ కన్వర్జేషన్ చేశానని ఫీల్ అయ్యాడు. ఇక తర్వాత టెక్నిక్, ఎవరైనా మిమ్మల్ని
మీరేం చేస్తారు అని అడిగితే ఎలా రిప్లై ఇవ్వాలి? ఆథర్ కేవలం నేను ఇంజినీర్‌ని లేదా నేను సైకాలజిస్ట్‌ని అని మాత్రమే చెప్పొద్దు అంటాడు. మనం వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే మన ప్రొఫెషన్‌తో ఒక చిన్న కథను యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ మదర్ మిమ్మల్ని మీరేం చేస్తారు అని అడిగింది. మీరు లాయర్ అయితే కేవలం నేను లాయర్‌ని అనడం బోరింగ్. బదులుగా నేను లాయర్‌ని, నేను గర్భధారణ సమయంలో మదర్స్‌కి మెటర్నిటీ లీవ్ తెప్పించుకున్న కేసులు విన్నాను అని చెప్పొచ్చు. ఇలా చెప్పగానే ఆ మదర్‌కి నిన్ను గౌరవించాలనే ఫీలింగ్ వస్తుంది. అదే ఒక బిజినెస్ మ్యాన్ అడిగితే ఇలా చెప్పండి. నేను లాయర్‌ని, రీసెంట్‌గా ఒక కేసు గెలిచా. ఒక బాస్ తన ఎంప్లాయీని ఇంటర్వ్యూలో పర్సనల్ క్వెషన్ అడగడంతో కోర్టు అతనికి పెనాల్టీ వేసింది. ఇలా చిన్న స్టోరీ యాడ్ చేయగానే వాళ్ళు మీ పని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక తర్వాత టెక్నిక్. ఎప్పుడూ మీ దగ్గర మాట్లాడడానికి ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఒక పార్టీకి వెళ్ళబోతున్నారని అనుకోండి. మీరు మీ బెస్ట్ డ్రెస్, మ్యాచ్ అయ్యే షూస్, టై, హెయిర్ స్టైల్ అన్నీ సెట్ చేస్తారు. ఇవన్నీ ముఖ్యం కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అదే. కానీ అక్కడికి వెళ్ళాక మాట్లాడడానికి టాపిక్ లేకపోతే ఆథర్ చెప్పింది కరెక్ట్. ఎలా మనం ర్యాండమ్ డ్రెస్ వేసుకోమో అలా టాపిక్ లేకుండా పార్టీకి వెళ్ళొద్దు. ఎప్పుడూ ఒక కన్వర్జేషన్ టాపిక్ రెడీగా ఉంచుకోండి. అందరికీ ఇష్టమయ్యే టాపిక్ న్యూస్. పార్టీకి వెళ్లే ముందు కేవలం 15 నిమిషాలు టైం తీసుకొని తాజా న్యూస్ చెక్ చేయండి. దేశంలో ఎక్కడ ఫైర్ జరిగినా, ఎక్కడ డిజాస్టర్ ఉన్నా, స్టాక్ మార్కెట్ ఏం చేస్తున్నా, గవర్నమెంట్ ఏ బిల్ పాస్ చేసిందన్న ఒక ఐడియా పెట్టుకోండి. ఇలా న్యూస్ ప్లస్ పారోటింగ్ టెక్నిక్ కలిపి వాడితే మీరు గంటల కొద్దీ ఎవరితో అయినా స్మార్ట్గా మాట్లాడగలరు. ఇక తర్వాత టెక్నిక్. మనకి ఒకరితో మాట్లాడాలని లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉండేలా ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి ఆథర్ చెప్పింది బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రకారం ఎవరైనా ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగితే మనం కూడా అదే టోన్లో అదే రిప్లై ఇవ్వాలి. ఉదాహరణకి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఒకప్పుడు సేమ్ ట్యూషన్ క్లాస్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది. పార్టీకి వెళ్తే ఆమె ఫ్రెండ్స్, హే, మీరిద్దరూ ఇంకా అదే ట్యూషన్కి వెళ్తున్నారా అని అడుగుతారు. అప్పుడు కూల్గా, అవును, ట్యూషన్ సేమ్, కానీ ఇప్పుడు మేము స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నాం అని రిప్లై ఇవ్వండి. వాళ్ళు మళ్ళీ అదే లైన్ రిపీట్ చేసినా మీరు కూడా అదే లైన్ కూల్గా రిపీట్ చేయండి. అంతే, కాన్వర్జేషన్ ముగిసిపోతుంది. తర్వాత టెక్నిక్. ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడేలా థ్యాంక్ యూ ఎలా చెప్పాలి? ఆథర్ థ్యాంక్ యూ ఒక్కటే చెప్పొద్దు అంటారు. మనం ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నామో క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే నేటి కాలంలో థ్యాంక్ యూ అనేది అంత కామన్ అయిపోయింది. ఎవరికీ ఎమోషన్ ఉండదు. కాబట్టి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పేటప్పుడు దానికి కారణం కూడా జోడించండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇలా చెప్పండి, చిన్న కారణంతో మీ మాటలో ఫీల్ కలిగేలా. తర్వాత టెక్నిక్. మనం ఎలా మాట్లాడితే వాళ్ళు మనల్ని తమ ఫ్యామిలీలా దగ్గరగా ఫీల్ అవుతారు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎవరినైనా మొదటిసారి కలిసినా వాళ్లతో చాలా సులభంగా కలిసిపోయినట్టు అనిపించడం. దాన్నే ఇన్స్టెంట్ కనెక్షన్ లేదా వైబ్ మ్యాచ్ అయింది అన్నమాట. సైన్స్ ప్రకారం దానికి కారణం ఎకోయింగ్. అంటే మనం ఎదుటివాడి టోన్, వర్డ్స్, స్పీడ్ను ఫాలో అయ్యామంటే వాళ్ళు మనల్ని తమలాంటి వారిగా ఫీల్ అవుతారు. ఉదాహరణకి, ఎవరైనా నేను ప్రొఫెషన్కి లాయర్ని అంటే మీరు కూడా నేను ప్రొఫెషన్కి ఇంజనీర్ని అని చెప్పండి. ఎందుకంటే అదే స్టైల్లో మాట్లాడితే కనెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇది చిన్న టెక్నిక్ లాగానే అనిపిస్తుంది, కానీ ఇది చాలా డీప్ సైకాలజీకి చెందిన విషయం. ఎన్ఎల్పి గురించి తెలిసిన వాళ్ళు ఈ ఎకోయింగ్ ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో బాగా తెలుసుకుంటారు. మరో ఉదాహరణ చూద్దాం. ఇంజనీర్స్ తమ ఆఫీస్ను ఆఫీస్ అంటారు. పబ్లిషింగ్ వాళ్ళు దాన్ని హౌస్ అంటారు. రేడియో వాళ్ళు స్టేషన్ అంటారు. లాయర్లు ఫామ్ అంటారు. మీరు వారిని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళు వాడే పదాలనే వాడండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7 అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. 1. రెస్పెక్ట్ పొందడానికి యూ కమ్యూనికేషన్ టెక్నిక్. 2. కాన్వర్జేషన్ నిలబెట్టుకోవడానికి పారోటింగ్ టెక్నిక్. 3. వాట్ డూ యూ డూ అన్నప్పుడు చిన్న స్టోరీ జోడించడం. 3. పార్టీ లేదా మీటింగ్కి వెళ్లే ముందు 2 న్యూస్ టాపిక్స్ ప్రిపేర్ చేసుకోవడం. 5. మాట్లాడటం ఇష్టం లేకపోతే బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్ వాడటం. 6. థ్యాంక్ యూ అనేటప్పుడు దానికి కారణం చెప్పడం. 7. మరింత దగ్గరగా కనెక్ట్ కావడానికి ఎకోయింగ్ టెక్నిక్ వాడడం. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఆ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి అవుతారు. అంటే రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఫైనల్లీ నువ్వు వచ్చావు అంటారు. చిన్న హ్యాబిట్ అయినా దానిలో కన్సిస్టెన్సీ ఉంటే అది జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సక్సెస్ అనేది పెద్ద పెద్ద పనులు చేయటం వల్ల కాదు, చిన్న పనులు
ప్రతిరోజు చేసే వాళ్ళకే దక్కుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.